మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వారణాసికి సంబంధించి కీరవాణి గారు 6 నెలలు తీసుకుంటున్నారు. పూర్తి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు వారణాసి మీద పెట్టక తప్పని పరిస్థితి ఉంది. టోటల్గా ప్రిపేర్ అవ్వాలి. అక్కడ ఆ సన్నివేశంలో అంటే రేపు ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత వచ్చే క్రిటిసిజంని కూడా ముందే అంచనా కట్టాలి. భరద్వాజ గారు, వారణాసికి సంబంధించి కీరవాణి గారు 6 నెలలు తీసుకుంటున్నారు. దీని ప్రెస్టేజియస్ తీసుకున్నారు సినిమా. మిగతా సినిమాలు 3 నెలలు 4 నెలలు కొట్టేస్తే వారణాసి విషయంలో ఎందుకు అంత కేరు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆయన మొన్న మాట్లాడారు దగ్గర ఆర్ఆర్ మొదలైంది, వర్క్ మొదలైందని చెప్పేసి. అంటే సెప్టెంబర్ నుంచి జనవరి వరకు పూర్తి కేంద్రీకరణ ఆర్ఆర్ మీదే. వారణాసికి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే 5 నుంచి 6 నెలలు సమయం కేటాయిస్తున్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అదే మొన్న లాస్ట్ టైం ఒకసారి మాట్లాడుకున్నాం మనం. అవును, విశ్వంబరాకు సంబంధించి కీరవాణి గారు కాదు, ఆయన ఇంకో కుర్రోడు వచ్చి హనుమాన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడని మాట్లాడుకున్నాం. అవును, అది మొత్తం కూడా దీనికోసమే కేటాయిస్తున్నారు అనమాట. అదే ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు వారణాసి మీద పెట్టక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా. ఎక్కడ కూడా ఏ రకమైన రాజీ పడాల్సినటువంటి పరిస్థితి లేదు ఆ సినిమాకి సంబంధించి. అంటే ఖచ్చితంగా తన ప్రెజెన్స్ ఉండాలి. ప్రతిదీ తను డీటెయిల్డ్గా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సన్నివేశం నుంచి, మ్యూజికల్గా దాన్ని తను ఎలా ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుని దానికి నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అందుకని ఎందుకంటే వాళ్ళు యుగ ప్రయాణం అంటున్నారు. అది కాకుండా ఐమాక్స్ ఫార్మాట్ అంటున్నారు. టెక్నికల్గా కూడా హై ఎండ్ మూవీ కదా అది. టెక్నికల్గా ఎలా అనేది వేరే గొడవ. ముందు అసలు ఈయన మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అక్కడ ఆ సన్నివేశంలో అంటే ఇప్పుడు కొన్ని క్రిటిసిజం కూడా ఉంటుంది. రేపు ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత వచ్చే క్రిటిసిజంని కూడా ముందే అంచనా కట్టాలి. ఏమండి మీరు ఫలానా కాలం నాటి సన్నివేశం చూపిస్తున్నారు, దానిలో ఈ ఇన్స్ట్రుమెంట్ వాడారు అని కూడా మాట్లాడేంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. కాబట్టి ఏ టైంలో జరుగుతోంది, ఏమి కాలంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటి అనేది కూడా క్లియర్గా అనుకుని రీరికార్డింగ్ చేశారు అనుకోండి, దాని తాలూకా నాణ్యత వేరుగా ఉంటుంది. అంత రూటెడ్గా వెళ్ళాము మేము, అంత రీసెర్చ్లో ఉన్నాము అనేది డెఫినెట్గా ఒక క్వాలిటీ యాడ్ చేస్తుంది సినిమాకి. ఓకే, అందుకని ఈ పరిశోధన చేస్తున్నాడు ఆయన. ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాడు. ఓకే, ఎందుకంటే స్క్రిప్ట్ ఆయన దగ్గర ఉంటుంది. అంతేగా, స్క్రిప్ట్ ఉంది కాబట్టి ఆయన మిగిలినవన్నీ ఆర్గనైజ్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి ఇప్పుడు లైవ్ ఆర్కెస్ట్రాతోనే వెళ్ళాలి. లైవ్ ఆర్కెస్ట్రాలు వదిలిపెట్టేసి చాలా కాలం అయింది మనం. ఇప్పుడు టోటల్గా లైవ్ ఆర్కెస్ట్రా మీద చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి. అవునా? అది టైం టేకింగ్ ప్రోగ్రామే. ఓహో, కనుక ఇవన్నీ కలిసి ఆయనకి కనీసం 5-6 నెలలు టైం పడుతుంది అని చెప్పడం వెనకాల ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకు ఆయన ఇంత టైం కేటాయిస్తున్నాడంటే ఆ ప్రాజెక్టుని వాళ్ళు 160 భాషల్లోకి తీసుకెళ్తున్నారు. అది కాకుండా డేట్ వేసి ఖచ్చితంగా ఆ డేట్ కోసం తీసుకురావాల్సిందని పట్టుదలతో ఉన్నారు యూనిట్ అనేది ఒక. అవును, అదే 27 ఏప్రిల్ 7th అనేది వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే గత సినిమాలు చూసుకుంటే బాహుబలి, RRR చెప్పిన డేట్కి రాలేదని కంప్లైంట్ ఉంది రాజమౌళి మీద. ఇది కూడా ఏదైనా కావచ్చేమో, చెప్పలేము. చివరి క్షణంలో ఏది ఎలాగైనా మారచ్చు. కానీ పని జరగటానికి ఒక డేట్ అనుకుంటే తప్ప పనులు ముందుకు నడవు. అవునవును, అందుకని ఒక డేట్ ఫిక్స్ చేసి ఆయన కదిలిస్తున్నాడు వీళ్ళందరినీ. ఈ కదలికలన్నీ ఒక చోటకి చేరి పని కంప్లీట్ అయితే ఆల్రెడీ షూటింగు వ్యవహారం అంతా అయిపోయింది. దాదాపుగా ఆయన హీరోని కూడా వదిలేస్తాడు. ఇంకా కొన్ని రోజులు వర్క్ ఉంది అంటున్నారు. కొద్ది రోజులు పని ఉంది, అది పంపించేస్తాడు. ఆ ప్యాచ్ వర్క్ ఏదో ఉంది, అది అయిపోగానే పంపించేస్తాడు, అయిపోతుంది. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు కూడా. కానీ వీళ్ళ పని చాలా ఉంది. దాన్ని డిజైన్ చేయటం అనేది
ఇప్పుడు వాళ్ళు షూట్ చేసుకొచ్చిన కంటెంట్ అంతా ఒక దగ్గర పెట్టి దాన్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత దానికి ఇతర రంగులు అద్దే కార్యక్రమంలో భాగమే మ్యూజిక్ కూడా. ఆ మ్యూజిక్ ద్వారా ఒక ఎమోషన్ని క్రియేట్ చేయాలి. ఈ ఎమోషన్ కంటెంట్ని ఎన్హాన్స్ చేయాలి, యాడ్ ఆన్ అవ్వాలి. అది క్రియేట్ చేసే అనుభూతి. అలా ఆ అనుభూతి మీద ఆడిన సినిమాలు ఎన్ని చూసాం మనం. అంటే ఆర్ఆర్ లేకుండా చూసి పెదవి విరిచిన వాళ్ళు ఆర్ఆర్తో సినిమా చూసి కంగు తిన్న సందర్భాలు అనేకం చూసాం కదా. అవునవును. సితారా, శివ లాంటి సినిమాలు. అవును. అదే నడుస్తుంది ఇక్కడ కూడా. అందుకని ఆత్మని పెట్టి చేస్తున్నాడు. ఆయనకి కూడా ఈ గ్లోబల్ మార్కెట్లో అనేక ప్రాంతాల్లో అనేక అభిరుచులు ఉంటాయి. అవును. ఈ అభిరుచులు అన్నిటినీ కనెక్ట్ చేసేటువంటి ఒక థీమ్ ఎంచుకోవాలి, ఆ థీమ్లో నడవాలి అది. అందుకని ఇంత టైం తీసుకుంటున్నాడు ఆయన. ఓకే. ఈ కసరత్తు, ఈ పరిశోధన కీరవాణి మాత్రమే చేయగలడు అనేది ప్రపంచం రేపు మాట్లాడాలి. అదే. అందుకని ఇది కూడా తనకు ఒక ఇదిగానే తీసుకున్నాడు ఆయన. ప్రెస్టేజ్ అంటే ఆయనకు సంబంధించినంత వరకు ఇది ఒక గోల్, ఇది రీచ్ అవ్వాలి అని తన్ని తాను ఒక యుద్ధరంగంలో ఉన్న యోధుడిగానే చూసుకుంటున్నాడు. ఈ యుద్ధంలో డెఫినెట్గా మనం ఒక విజయం సాధించి జెండా పాతాలి అని అనుకున్నాడు. గ్లోబల్ మార్కెట్లో నాకు తెలిసి ఈ రేంజ్ సినిమాకి పనిచేస్తున్నటువంటి మొదటి సంగీత దర్శకుడు కీరవాణి. ఓకే. అందుకని ఆ క్రెడిట్ ఏదో ఆ సినిమా ద్వారా వచ్చిన క్రెడిట్గా అనుకోకూడదు. అదే, అది కీరవాణి ముద్రతో వేసినటువంటి జెండాగా ఉండాలి. ఓకే. అందుకని కష్టపడుతున్నాడు. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ.